మా హయాంలో వాళ్ళు వదిలిపెట్టిపోతే ఏది వాళ్ళు చెప్పిన విషయమే 45 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో ఉపయోగించుకుంటామని వాళ్ళు 45 టీఎంసీ ఫ్రమ్ అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అలొకేషన్ అని చెప్పిపోతే మేము ఇప్పుడు సిడబ్ల్యూసీతో ఫాలో అప్ అయి ప్రతి చెరువులో మండలాల వారీగా ఎంత సేవింగ్స్ ఉందని చెప్పి సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసి ఈ మైనర్ ఇరిగేషన్ సేవింగ్ లో పాలమూరు రంగారెడ్డి అలొకేషన్ కి ఒక అడుగు ముందుకేసినాం. బీఆర్ఎస్ అసలు వాళ్ళ హయాంలో అనుమతులే సాధించలేదు కేసీఆర్ పీరియడ్లో అనేటువంటి మాట, పాలమూరు రంగారెడ్డి కోసం అనుమతులు సాధించలేదనేటువంటి మాట బ్లాంక్ స్టేట్మెంటు సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. అది పచ్చి అబద్ధం. ఒకటి తెలిసి ఉండి అబద్ధం ఆడితే ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనకు తెలియకుండా మాట్లాడితే ఆయన అవగాహనన్నా సరి చేసుకోవాలి. ఇప్పటికైనా సెప్టెంబర్ 2023 వరకే ఈ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించినటువంటి అనుమతులు ఏది సెప్టెంబర్ 23 వరకే, ఎన్నికలకు మేము పోయే కంటే ముందు వరకే. ఫైనల్ అటవీ అనుమతి అది 25 జనవరి 2019కి వచ్చింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ CEA అంటారు, దాని నుంచి వచ్చినటువంటి అనుమతి 17/3/2023. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ CSMRS అంటారు, దాని అనుమతి 5 జూన్ 2023. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి 17/7/2023. కేంద్ర భూగర్భ జల బోర్డు CGWB అంటారు, దాని అనుమతి 28/7/2023. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల వివరణలకు సంతృప్తి చెందినటువంటి పర్యావరణ సలహా కమిటీ EAE అంటారు, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కమిటీ, అది పర్యావరణ అనుమతి జారీ చేయాలని 10 ఆగస్టు 2023 నాడు మంత్రిత్వ శాఖకు రికమెండ్ చేసింది, సిఫార్సు చేసింది. మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కేవలం లాంఛనం మాత్రమే. ప్రతి ఒక్కటి వస్తే సాగునీటి సరఫరాకు చేపట్టవలసినటువంటి కెనాల్ వర్క్స్ కానీ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ ఏ ఆటంకాలు లేకుండా చేపట్టడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ ఇన్ని అనుమతులు తీసుకొచ్చి ఈ దశకు తీసుకొచ్చినాక కూడా ఇప్పుడు ఈ సర్కారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యం. వాళ్ళ నిర్లక్ష్యం మూలంగా మొదటికే మోసానికి వచ్చింది. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మేరకు అక్కడ వాళ్ళు పెట్టినటువంటి ప్రిటెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అలొకేషన్ ఆఫ్ వాటర్కు సంబంధించినటువంటిది మ్యాటర్ సబ్జుడీస్ ఉంది కాబట్టి ఈ మ్యాటర్ సబ్సిడీస్ ఉన్న కారణంగా డిపిఆర్ను వాపసు పంపండి అని పెట్టిండు కొండే ఆయన. అందుకోసమే డిపిఆర్ వాపసు వచ్చింది. హైడ్రాలజీ అంటే అలొకేషన్ ఆఫ్ వాటర్ ఫైనలైజ్ అయితే హైడ్రాలజీ పర్మిషన్ వస్తుంది. ఈఏసీ రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మేరకు ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఇట్లుండగా డిపిఆర్ వాపసు రావడం ఒక ఎత్తు అయితే 45 టీఎంసీలకు వీళ్ళు తానా అంటే తందానా అనేటువంటి విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.